భారత్ పాక్ మధ్యలో ఉద్రిక్తతలు నెలకొన్నటువంటి వేళ పాకిస్తాన్ చైనా ఒక కీలకమైనటువంటి ఒప్పందం మీద సంతకాలు పెట్టుకున్నాయి. ఇదేంటి అంటే వాళ్ళ ఇండస్ట్రీస్కి సంబంధించి సో వ్యాపారపరమైనటువంటి దౌత్య సంబంధమైనటువంటి అంశాల్లో చైనా, పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా కలిసి వస్తుంది. మూడు కలిసి కొన్ని అంటే పాకిస్తాన్లో ఉండేటువంటి కొన్ని కంపెనీస్లో చైనా పెట్టుబడులు పెడుతుంది, తమ వ్యాపారాన్ని విస్తరిస్తుంది, అలాగే ఎగుమతులు దిగుమతులకు సంబంధించి అలాగే కొన్ని ఆఫ్ఘనిస్తాన్లో కూడా పెడుతుంది అని చెప్పి పాకిస్తానే చెప్పేసింది. కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఉంది తాలిబాన్ ప్రభుత్వం, వాళ్ళు ఇంతవరకు దీని మీద ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్ కూడా కలిసి వస్తుంది, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా కలిసి ఒక కారిడార్ని ఏర్పాటు చేయబోతున్నాయి అని చెప్పి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ధార్ ప్రకటించడం జరిగింది. సో ఓవరాల్గా ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఆల్రెడీ టర్కీ, అజర్బైజాన్, ఇండోనేషియా, మలేషియా, చైనా వీళ్ళు పాకిస్తాన్కి బహాటంగానే సపోర్ట్ చేశారు. టర్కీ అయితే వాళ్ళ డ్రోన్స్ని పంపించింది ఇండియా మీద దాడి చేయడానికి, వాళ్ళ యుద్ధ విమానాలను, యుద్ధ నౌకలను కూడా పంపింది. దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తుంది. ఇండియా బాయ్కాట్ టర్కీ అని చెప్పి కొత్త స్లోగన్ను తీసుకుంది. ఇండియా నుంచి ఇస్తాన్బుల్ వెళ్ళి డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో పాటుగా టర్కీకి చెందినటువంటి ఉత్పత్తులు ఏవి కూడా ఇండియాలో అమ్మటానికి వీల్లేదని చెప్పి ఇంక్లూడింగ్ కామర్స్ ప్లాట్ఫామ్స్ మింత్రా, అజియో ఇలాంటి ప్లాట్ఫామ్స్ కూడా బాయ్కాట్ చేసినాయి. టర్కీకి సంబంధించినటువంటి వస్తువులు ఏవి కూడా ఇండియాలో డిస్ప్లే కూడా చేయట్లేదు కనీసం. సో ఓవరాల్గా టర్కీని బాయ్కాట్ చేశారు. ఇక నెక్స్ట్ చైనా వంతు కూడా దగ్గరలోనే ఉంది అనేది అర్థమవుతున్నటువంటి పరిస్థితి.